హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నాను. ఆ, ఈ వీడియో ఏంటంటే మనకి ఎంఎస్ఎం సర్టిఫికేట్ ఎలా చేసుకోవాలి, అసలు ఈ ఎంఎస్ఎం సర్టిఫికేట్ ఏంటి, ఈ ఎంఎస్ఎం సర్టిఫికేట్ దేనికి ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియో అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏ అకౌంట్కి వెళ్ళినా సరే, కరెంట్ అకౌంట్ కానీ, ముద్రా లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్ కానీ, ఇలా ఏ అకౌంట్కి వెళ్ళినా సరే మనకు ఒక ఎంఎస్ఎం సర్టిఫికేట్ అడుగుతున్నారు. దాన్నే మనకు ఉద్యమ రిజిస్ట్రేషన్ అని కూడా అంటారు. సో ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎందుకు ఏంటంటే కరెంట్ అకౌంట్కి మోస్ట్ ఆఫ్ గా అడుగుతున్నారు. అలానే మన చాలా చాలా కంపెనీ అకౌంట్లు కూడా ఏంటంటే మనకి ఈ ఈ రోజుల్లో ఏంటంటే ఉద్యమ రిజిస్ట్రేషన్ అయితే పక్కా అడుగుతున్నారు. కాబట్టి మనం ఏ ముద్రా లోన్కి వెళ్ళాలన్నా సరే మనకు ఉద్యమ రిజిస్ట్రేషన్ కావాలి. ఆ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. వాళ్ళందరి కోసం ఏంటంటే నేనే ఒక ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసి దాన్ని రికార్డ్ చేసి మీకు వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది. సో అందరూ చూసి ఈ వీడియో మీరు కూడా మీ సిఎస్పీలో చేసుకుంటే మంచి కమిషన్ వస్తుంది. ఒక ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి 200 నుంచి 500 రూపాయలు తీసుకున్నారు. అక్కడ మీకు మార్కెట్ ని బట్టి ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసి మీ సిఎస్పీలో మంచి కమిషన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో మీరు అందరు చేస్తారనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ రిపీటెడ్ గా వీడియో చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ మనం ఆధార్ పాన్ ద్వారానే వెళ్ళిపోతా ఉంటాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే, ఫర్ సపోజ్ నా పేరు ఉందండి, నా పేరు ఓలీ కాబట్టి ఓలీ కూల్ డ్రింక్ షాప్ లేదా ఓలీ ఇంటర్నెట్ షాప్, ఇలా సంథింగ్ పేరు ఒకటి మెన్షన్ చేయాలి. ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ ద్వారా ముద్రా లోన్స్ కానీ అలానే కరెంట్ అకౌంట్ కానీ ఓపెన్ చేస్తారనమాట. సో ఒకసారి వీడియో చూద్దాము. వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎంటో కలుద్దాము. మనకి సైట్ లో ఎంఎస్ఎం ఉద్యమ రిజిస్ట్రేషన్ కొట్టినా లేదంటే ఉద్యమ రిజిస్ట్రేషన్ కొట్టినా సరిపోద్దండి. మనకి ఫస్ట్ చూసారు కదా, ఇక్కడ చూసారు కదా, మనం ఏంటంటే ఇక్కడ పైన చూసారు కదా, ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ వచ్చిందనమాట. మనం ఉద్యమ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఆధార్ నెంబర్, ఆధార్ వెరిఫికేషన్ ఫస్ట్ ఏంటంటే మనకి ఆధార్ వెరిఫికేషన్ చేయాలి. ఈ ఆధార్ వెరిఫికేషన్ చేయడానికి కంపల్సరీగా ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ అనేది కంపల్సరీ కావాలి. వేరే మొబైల్ నెంబర్ ఉందండి, ఈ నెంబర్ ఏంటంటే కుదరదు అనమాట. డిఫాల్ట్ గా ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో ఆ మొబైల్ నెంబర్ కంపల్సరీగా అడుగుతుంది. చివరి నెంబర్ మనకి ఇక్కడ డిస్ప్లే కూడా చూపించేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం పైన ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద మనం ఆధార్ లో నేమ్ ఎలా ఉందో అలా ఎంట్రీ చేసి వ్యాలిడ్ కొట్టాలి. వ్యాలిడ్ మనం తప్పు కొట్టినా సరే ఇక్కడ మనకి వ్యాలిడ్ అవుతుంది అనమాట. వ్యాలిడ్ అయిందంటే మనకి ఇక్కడ చివరి నెంబర్ 4 digits తో పాటు మనకి కస్టమర్ కి ఓటీపీ వెళ్తుంది. ఈ నెంబర్ ఉంటేనే మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ మనం ఎంట్రీ చేసిన తర్వాత వ్యాలిడ్ కొట్టాలి. ఇక్కడ మనకి వ్యాలిడ్ జరుగుతుంది అనమాట. వ్యాలిడేషన్ ప్రాసెస్ లో ఉంది. చూసారు కదా, ఆధార్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ చూసారు కదా, ఆధార్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది అనమాట. వెంటనే మనకి పాన్ డీటెయిల్స్ కొట్టాలి. మన పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేద్దాము. ఇక్కడ ఆధార్ పాన్ లింక్ ఉంటేనే ఇది అవుతుంది. సేమ్ ఆధార్ లో ఎలా ఉందో పాన్ లో కూడా అలా ఉండాలి. మనం ఇక్కడ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ వచ్చి మనం ప్రొపరేటరీ పెడతాము. మాక్సిమం 5 పెట్టండి. ఫస్ట్ ది ప్రొపరేటర్ ఒకటే సెలెక్ట్ చేయండి. అలానే ఇక్కడ వచ్చేసి మనం పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మన పాన్ లో నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. కొంతమందికి ఏంటంటే సర్ నేమ్ అనేది లాస్ట్ లో ఉండొచ్చు, ఫస్ట్ లో ఉండొచ్చు. దానికి ప్రాబ్లం లేదు, మనకి ఆధార్ పాన్ లింక్ ఉంటే సరిపోద్ది. ఈ ఆధార్ పాన్ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఇంకో వీడియో పెడతాను, అది చూడండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడ్ కొట్టాలి. వ్యాలిడ్ కొట్టిన తర్వాత చూసారు కదా, మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ ఏంటంటే ఆధార్ వెరిఫికేషన్, వెంటనే పాన్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఐటీఆర్ రిజిస్ట్రేషన్ ఉందా అని అడుగుతుంది. ఐటీఆర్ ఉన్న వాళ్ళకి ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ రాదు. ఆటోమేటిక్ ఇక్కడ డిఫాల్ట్ గా నో అనే సెలెక్ట్ అవుతుంది. సో ఐటీ రిటర్న్స్ చేస్తే మాత్రం అసలు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి జిఎస్టీ నెంబర్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. మాక్సిమం జిఎస్టీ నెంబర్ అందరూ ఉండదు కాబట్టి పెట్టుకోవద్దు. ఇక్కడ ఏంటంటే మనం యాన్యువల్ చూసారు కదా, ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత దాని కింద వచ్చేసిన తర్వాత ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ పెట్టాలి. ఎంత కొంత పెట్టండి. అక్కడ పైన 10,000, 10 లక్షలు ఎంత వాళ్ళ ఇన్కమ్ ఎంత అనేది అంత వాళ్ళు పెట్టండి. మాక్సిమం ఇంత పెట్టాలనేది ఏం లేదు, మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ జస్ట్ మనకి అకౌంట్ ఓపెనింగ్ కోసమే కదా. నేనైతే అది 10 లక్షలు నెట్ టర్న్ ఓవర్ 10 లక్షలు పెట్టాను. టోటల్ గా 20 lakhs పెట్టాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ గా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే పేరు, నేమ్ అనేది కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ సపోజ్ ఎందుకంటే మెన్షన్ ఏంటంటే అనిల్ ఇంటర్నెట్ షాప్ అని, లేదంటే ఇంటర్నెట్ షాప్ అని, కూరగాయల షాప్ అని, ఇట్లా ఉంటది కదా. ఏదో ఫరం పేరు అనేది కంపల్సరీ మీరు పెట్టాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ మెయిల్ ఐడి అనేది కూడా కంపల్సరీగా ఇవ్వాలి.
తర్వాత కేటగిరీ అనేది మనం కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. బీసీ అయితే బీసీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఇది వాళ్ళ కేటగిరీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. హ్యాండిక్యాప్ ఏమైనా ఉందని అడుగుతుంది, నో అని పెట్టండి. తర్వాత ఏంటంటే ఇక్కడ మన అఫీషియల్ అడ్రస్ అనమాట. నెక్స్ట్ ఏంటి, మన ఆధార్లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. బిల్డింగ్ నెంబరు, రోడ్డు ఉంటే రోడ్డు పేరు, లేదంటే ఏదైనా పెట్టుకోవచ్చు. అలానే విలేజ్ అనేది ఇవ్వాలి. ఆ బ్లాక్ అనేది మీరు ఎంటర్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, కాకపోతే చిన్న డాట్ అయినా ఎంటర్ చేయండి. అలానే సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, మన పిన్ నెంబర్ ఎంటర్ ఇవ్వాలి. అలానే మన స్టేట్, మన డిస్టిక్. ఈ సర్టిఫికేట్ మనం మన ఎక్కడైనా చేసుకోవచ్చు. బయట ఇంటర్నెట్ షాప్ లో 200 తీసుకుంటున్నారు కాబట్టి ఇది మీరు మొబైల్లోనే క్లియర్ చేసుకోవచ్చు. మొబైల్లో కూడా చేయొచ్చు. మంచి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మన మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కానీ మీరు మన సిఎస్పిలో అని ఫాలో అయిపోతే ఈజీగా మీరు ఒక్కో కస్టమర్ కట్టి 200 నుంచి 300 తీసుకోవచ్చు. డోర్ నెంబర్, అలానే ఇక్కడ సేమ్, ఇక్కడ ఏం లేదు, మనం ఆ యూనిట్ నేమ్ అనేది పెట్టాను చూసారా. నేను అదే ఆధార్లో ఏ పేరు అయితే అదే పెట్టాను. నేను మీకు చూపించడం కోసం జస్ట్ లైక్ చేశాను అనమాట. స్టేట్, ఆధార్లో అడ్రస్ ఉంటుంది, లేదు అఫీషియల్ గా వీళ్ళకి ఏదైనా ఆఫీస్ ఉంటే అంతే. సపోజ్ కూరగాయల షాప్ ఉంది, కూరగాయల షాప్ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఆ అడ్రస్ మెన్షన్ చేయండి. స్టేట్ పెట్టుకోండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ ప్లాంట్ కొట్టాలి. ఇది కంపల్సరీ కొట్టాలి అనమాట. మీరు చేసింది మీకు ఇక్కడ కొట్టాలి. చూసారా, యాడ్ ప్లాంట్ కొట్టండి. చూసారు కదా, ఇక్కడ మనకి కింద వచ్చేసి మనం ఏదైతే ఎంటర్ చేసామో అదంతా కింద వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ కన్సైన్మెంట్. ఇప్పుడు మనం డేట్ ఆఫ్, ఇదేంటంటే ఈ డేట్ అనేది మనం కంపల్సరీగా ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ ఇస్తే సరిపోతుంది. నేను వాళ్ళు 10 సంవత్సరాల నుంచి, ఇప్పుడు ఇంత పర్టికులర్ ఇన్ని సంవత్సరాలు అంటే ఏమి ఉండదు. ఎంతైనా మనం ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది అనమాట. ఏదైనా ఇవ్వండి. ఈ ఫైనల్ గా ఏంటంటే మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. వాళ్ళకి ఏ బ్యాంక్ అయితే ఉందో, ఫర్ సపోజ్ ఎస్బీఐ, వాట్ ఎవర్ మేబీ ఏ బ్యాంక్ ఉన్నా సరే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఆ బ్యాంక్ నేము, అలానే ఐఎఫ్సి కోడ్, అలానే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇవి 3 కూడా కరెక్ట్ గా ఇవ్వండి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అని చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే యాక్టివిటీ వచ్చేసి సర్వీస్ సెలెక్ట్ చేసుకొని మామూలుగా నాన్ ట్రేడింగ్, ట్రేడింగ్ అని అడుగుతుంది. ట్రేడింగ్ అని పెట్టేసేయండి. నాన్ ట్రేడింగ్ అని పెట్టుకోవచ్చు, ఏం కాదు, అది ప్రాబ్లం కాదు. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనకు సంబంధించిన ప్రోడక్ట్ అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి. సపోజ్ ఇక్కడ చూసారు కదా, మన ప్రోడక్ట్ అనేది ఎలక్ట్రికల్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని యాడ్ యాక్టివిటీ కొడితే మనకి అనేది అయిపోతుంది అనమాట. ఫైనల్ గా సబ్మిట్ చేయటమే. యాడ్ యాక్టివిటీ కొట్టి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి చూసారు కదా, ఇక్కడ ఒక ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది చూసారా, అదే ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. ఇంకా ఇక్కడ ఇది ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది మర్చిపోకుండా ఉండాలంటే దీన్ని ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. ఈ ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకొని మనం ఇది ఎలా కనిపెట్టాలి కూడా ఉంటుందండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూడండి. ఉద్యమ రిజిస్ట్రేషన్ ప్రింట్ సర్టిఫికేట్ మీద వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ గా కస్టమర్ కి అనేది ఒక ఓటీపీ వస్తుంది. మనకి ఆధార్ వెరిఫికేషన్ లో ఒక ఓటీపీ వచ్చినట్టుగానే ప్రింట్అవుట్ తీసేటప్పుడు కూడా కంపల్సరీ వెరిఫికేషన్ అని వస్తుంది. మొబైల్ నెంబర్ లేకపోయినా మెయిల్ ఐడి మనం ఇచ్చాం కదా, ఆ మెయిల్ ఐడికి మనం వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. జనరల్ గా మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి మనం మొబైల్ నెంబర్ ఇద్దాం. ఇక్కడ ఎన్ని సబ్మిట్ చేస్తే కస్టమర్కి ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడ్ చేయండి. చూసారు కదా, ఇక్కడ మనకి వచ్చేసింది కదా, మనకి రైట్ సైడ్ లో ఎడిట్ డీటెయిల్స్, అలానే ప్రింట్ సర్టిఫికేట్ అని ఉంది. మనం ఏదైనా మోడిఫికేషన్ ఉంటే ఎడిట్ డీటెయిల్స్ కొట్టుకోవచ్చు. లేదు అంత కరెక్ట్ గా ఉంది అనుకుంటే ఏదైనా చిన్న మిస్టేక్స్ అని ఉంటే అది సరి చేసుకోవడానికి ఎడిట్ కోడ్ చేయొచ్చు అనమాట. ఇది చూసారు కదా, ఫైనల్ గా సర్టిఫికేట్ అనేది ఇట్లా క్యూఆర్ కోడ్ తో సహా మనకు వచ్చేస్తుంది. చూసారు కదా ఎంఎస్ఎం సర్టిఫికేట్ ఎంత ఈజీగా ఉందో. అదేనండి ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా ఉందో. ఈ విధంగా మీరు ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు 200 రూపాయల నుంచి 500 రూపాయలు తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మీకు అక్కడ మార్కెట్ ని బట్టి వస్తుంది. అంటే జనరల్ గా అయితే మాత్రం 200 రూపాయలు అనేది పక్కా తీసుకుంటున్నారు. ఈ 200 రూపాయలు మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. ఈజీగా మీరు సిఎస్పీ లో చేసుకోండి. అది ఇంటర్నెట్ షాప్ లో ఉన్న వాళ్ళు కానీ, అలానే మీ మొబైల్లో కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ మన మొబైల్ నుంచి ప్రింట్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని పీడిఎఫ్ గా డౌన్లోడ్ చేసుకుని ఏదైనా ఇంటర్నెట్ షాప్ కాడికి వెళ్తే 10 రూపాయలతోనే మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంటర్నెట్ చేసే వాళ్ళకి, అలానే మన సిఎస్పీల కోసం, అలానే
నెక్స్ట్ ఏంటంటే అలానే మనకి ఇండివిజువల్ పర్సన్స్ కూడా మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూడండి చాలా ఈజీగా ఉంది కాబట్టి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.